ఏర్పడ్డ వ్యవస్థే మావోయిస్టులో లేకపోతే నక్సలైట్‌లో ఇలా రకరకాల పేర్లు ఏవైనప్పటికీ వాళ్ళ అంతిమ లక్ష్యం మాత్రం ఏదైతే ఆర్థిక అసమానతలు తొలగించడమో, లేకపోతే పేదలు బాగుపడటము ఇవన్నీ గూడా వాళ్ళ అదే లక్ష్యంగా ఎప్పటినుంచో పనిజేస్తున్నారు. ఆ తర్వాత చాలా చోట్ల సరిహద్దుల్లో గానివ్వండి, లేకపోతే అడవుల్లో గానివ్వు కూంబింగ్‌లు, ఎన్‌కౌంటర్‌లు దాంట్లో మావోయిస్టులు చనిపోవటము, ఇటు పోలీస్ అధికారులు చనిపోవటము, ఒక్కొక్కసారి పరిస్థితుల్లో అక్కడున్న లోకల్‌లో ఉన్న గ్రామస్తులో లేకపోతే ఆ గిరిజనులు వాళ్ళు చనిపోవటం ఇవన్నీ చూస్తూనే వస్తున్నాం. బట్ ఈ వ్యవస్థ గురించి ఎప్పటికప్పుడు చర్చ జరుగుతున్నప్పటికీ, సమాజంలో చర్చ అయితే జరుగుతోంది గానీ, వాళ్ళని పిలిచి చర్చలకు మాట్లాడటమో, లేకపోతే అసలు ఈ సమస్య గౌతమ్ గారన్నట్టు మూలాలోని పరిష్కరించే దిశగా ఏ ప్రభుత్వాలు గూడా పనిచేయట్లేదు. ఇక ఇప్పుడున్న మోడీ గారి ప్రభుత్వము ఏదైతే ఆపరేషన్ కగార్ గురించి మాట్లాడుతున్నారో, దాని గురించి తీవ్ర స్థాయిలో విమర్శలొస్తున్న పరిస్థితుల్లో మీరేం చెప్పదలుచుకున్నారు దీని గురించి? మావోయిస్టులు సైద్ధాంతికంగా లేదా ఆచరణాత్మకంగా తప్పుదారి పట్టినటువంటి భావజాలం, తప్పుదారి కార్యాచరణ అనేది నా అభిప్రాయం. ఎందుకంటే భూమి కోసం కానీ, భుక్తి కోసం కానీ, లేదా అణచివేతల్ని ఎదుర్కోవడానికి లేదా సమసమాజం స్థాపించడానికి అన్ని మార్గాలు విఫలమైనప్పుడు ఆయుధం పట్టాము, ఇంకా ఇంతకు మించి వేరే మార్గం లేదు అంటే అదొక దారి. అటువంటి పరిస్థితి మనకి చైనాలో కనిపించింది. ఆ విధంగా చైనాలో ఆయుధాలు పెట్టినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ వెనకాల జనం అంతా కూడా 15 సంవత్సరాల పాటు తీవ్రమైనటువంటి పోరాటాలు చేసి విజయం సాధించారు. కానీ భారతదేశంలో 1970 నుంచి అంటే 30, 20, 55 సంవత్సరాల నుంచి ఇదే విధమైనటువంటి మేము కూడా చైనాలో మాదిరే ఇక్కడ విప్లవాన్ని సాధిస్తాము, దోపిడీని అణచివేస్తాము అని బయలుదేరినటువంటి వాళ్ళు ఇవాళ ఎక్కడున్నారు అంటే బయలుదేరిన నాటికంటే అనేక విధాలుగా బలహీనపడ్డారు, అనేక విధాలుగా వాళ్ళలో ఉన్నటువంటి బలహీనతలు వచ్చాయి. వాళ్ళ వెనకాల జనం లేరు అనేటువంటిది తేలిపోయింది. తేలిపోయినప్పుడు వాళ్ళు తమ పంధాన్ని మార్చుకొని అదే ఆశయాల కోసం వేరే పద్ధతుల్లో పోరాడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ పోరాటారా లేదా అనేటువంటిది అది వాళ్ళ అంతర్గత విషయం లేదా వాళ్ళ సొంత విషయం. కానీ ఇప్పుడు చర్చలు అనేటువంటి దానికి వచ్చేసరికి ఇప్పుడు ఉదాహరణకి డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు. ఇరాన్ తోటి నేను అణు ఆయుధాలు మీరు తయారు చేయొద్దు, దాని మించి మనం చర్చిద్దామని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదన వచ్చాడు. కానీ ఇరాన్కి ముందు మీరు మీ అణు కార్యక్రమాన్ని ఆపేయండి, ఆపేస్తేనే మేము మీతో చర్చలు జరుపుతాం అనేటువంటి ముందస్తు షరతులు ఏమి పెట్టలేదు. మరి అటువంటప్పుడు ఆ ట్రంప్ గారి జిగిని దోస్తులైనటువంటి మన పాలకులుగా ఉన్నటువంటి వాళ్ళు చర్చలు జరపండి అనేటువంటిది మాజీ విశ్రాంతి న్యాయమూర్తి అయినటువంటి చంద్రకుమార్ లాంటి వాళ్ళు లేదా కొంతమంది ప్రొఫెసర్స్ ఇంకా కొంతమంది అనేక మంది పౌర జీవనంలో ఉన్నటువంటి వాళ్ళగా అడుగుతా ఉంది. దాని మీద ఏ ప్రభుత్వ వైఖరి ఏంటి? చర్చలు జరపడానికి ప్రభుత్వానికి వచ్చినటువంటి ఆటంకం ఏంటి? చర్చలు జరపమంటే దాని అర్థం వాళ్ళ ఆపరేషన్స్ని అంటే పోలీసులు చేస్తున్నటువంటి ఆపరేషన్స్ని కొద్ది రోజులు ఆపండి, అట్ ది సేమ్ టైము నక్సల్స్ కూడా వాళ్ళు చేస్తున్నటువంటి ఆపరేషన్స్ అవి హత్యలు కావచ్చు, లేదా మందుపాత్రల పేలుళ్ళు కావచ్చు, లేదా ఇంకోటి కావచ్చు, వాటన్నిటిని కూడా వాళ్ళు కూడా ఆపేస్తారు. మీరు చర్చలు జరపండి అని చెప్పేసి వీళ్ళు కోరుతున్నారు. అది ఒక ప్రజాస్వామికమైనటువంటి అభిప్రాయం. దాన్ని ఎందుకని కేంద్ర ప్రభుత్వం ఎందుకని ఇప్పటి వరకు మౌనంగా ఉన్నది? ఒక డెమోక్రసీ అంటే డిస్కషన్. ఆ డిస్కషన్కి అనుగుణంగానే ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధం వాళ్ళు కూడా ఒక్కడ కూడా చెప్తుంది ఏంటి, ఒక నెల రోజులు అటువైపు ఇటువైపు కాల్పుల విరమణ చేయండి, చర్చలు శాంతి గురించి మాట్లాడదామని చెప్పేసి అంటే రెండు పక్షాలు యుద్ధంలో ఉన్నప్పుడు రెండు పక్షాలు కూడా ముందు షరతులు అనేటువంటివి లేకుండా చర్చలు అవి విఫలమవుతాయా సఫలమవుతాయా అది వేరే అంశం. ముందు అసలు మాట్లాడటానికే అవకాశం ఎందుకు ఇవ్వట్లేదు అనేటువంటిది ఇక్కడ ప్రశ్న. ఇదేం డెమోక్రసీ? ప్రజాస్వామ్యానికి పుట్టినలు అని చెప్పుకుంటున్నటువంటి మన దేశంలో ఎస్ వాళ్ళ చర్యలని మావోయిస్టుల చర్యలని శాంతి కమిటీ సభ్యులతో సహా ఎవ్వరూ సమర్థించట్లేదు. నా అభిప్రాయం కూడా అదే. వాళ్ళు కూడా చాలా తప్పులు చేశారు. అనేక మంది గిరిజనులను కూడా ఇన్ఫార్మర్ల పేరుతోటి చంపేశారు.
అనేక మంది నిజంగా ఆ గిరిజనుల కోసం ఆ భూమి కోసం పనిచేసేటువంటి ఇతర కమ్యూనిస్ట్ పార్టీల నాయకులను కూడా వాళ్ళ సిద్ధాంతానికి అనుగుణంగా లేవు కనుక దారుణంగా చంపినటువంటి ఉదంతాలు ఉన్నాయి. కొన్ని కిరాయి హత్యలు చేసినట్టు కూడా వాళ్ళ మీద అనేకమైనటువంటి విమర్శలు ఉన్నాయి. అందుకని వాళ్ళని ఎవరు వాళ్ళ సాయుధ చర్యలని ఆయుధాలు పట్టుకొని బెదిరించడాన్ని లేదా ఇంకోటి చేయటాన్ని ఎవరు సమర్థించట. కానీ ఇప్పుడు సమస్య ఏంటి, ఎక్కడో ఒక్కడ దీనికి దానికి పోటీ ఫుల్ స్టాప్ పడాలి. ఏం చేస్తున్నారు పాలకులు? మన సతీష్ గారు చెప్తున్నారు. మరి ఈ కబుర్లన్నీ గతంలో కాంగ్రెస్ హయాంలో మరి నక్సలైట్ ఉద్యమం తలెత్తినప్పుడు కాంగ్రెస్ హయాంలో జలగం వెంకటరావు గారు ఫేక్ ఎన్కౌంటర్లకి లేదా ఈ విధంగా అనేక మందిని లేపేయడానికి ఆయన పెట్టింది పేరు ఉమ్మడి రాష్ట్రంలో. వాళ్ళు కూడా అదే చేశారు. ఇప్పుడు వాళ్ళ వైఖరిలో, రాష్ట్ర ప్రభుత్వ వైఖరిలో ఒక మార్పు కనిపిస్తూ ఉంది. ఎందుకు కనిపిస్తూ ఉంది ఆ మార్పు? జరుగుతున్నది రాష్ట్ర ప్రభుత్వం కాదు, లేదా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నది కాదు, ఆపరేషన్ గారు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. అందుకని గతంలో వీళ్ళు చేసినప్పుడు శాంతి చర్చలు జరిపారు రాజశేఖర రెడ్డి హయాంలో, అది విఫలమైంది. విఫలమవుతాయని నాలాంటి వాళ్ళు ముందే చెప్పారు. ఎందుకంటే ఏకీభావం అనేటువంటిది అటువైపు నుంచి ఇటువైపు నుంచి లేదు. కానీ మళ్ళీ ఇప్పుడు మావోయిస్టుల గురించి చెప్తుంది ఏమిటి? ఎస్, మేము ఆయుధాల విసర్జనతో సహా అన్ని విషయాలని మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాము, కొంతకాలం కాల్పుల విరమణ జరపాలనేటువంటిది వాళ్ళ వైపు నుంచి ఉన్నటువంటి ప్రతిపాదన. ఏమవుతుంది? కేంద్ర ప్రభుత్వం ఒక నెల రోజులు 15 రోజులు ఒక ఆపరేషన్ లేదా కొన్ని చర్యలను ఆపేస్తే ఏమన్నా అవుతుందా? ఇన్ని సంవత్సరాల నుంచి దశాబ్దాల తరబడి సాగుతున్నటువంటి ఆపరేషన్సే కదా. మరి బీజేపీ ఛత్తీస్గఢ్లో దాదాపు 15 ఏళ్ళు గతంలో అధికారంలో ఉంది కదా. మరి అక్కడ అప్పుడు వాళ్ళు ఏమీ చేయలేకపోయారు కదా. మధ్యప్రదేశ్లో అధికారంలో ఉన్నారు కదా అంతకుముందు, అక్కడ ఏం చేయలేకపోయారు కదా. ఇప్పుడు ఒరిస్సాలో అధికారంలో ఉన్నారు. మొత్తం మావోయిస్టులందరినీ అంతం చేయగలరా? వచ్చే ఏడాది మార్చి అని చెప్పేసి గడువు పెడుతున్నారు. వచ్చే ఏడాది మార్చి కాదు, ఇంకొక 50 సంవత్సరాలు అయినా కానీ ఇదే విధమైనటువంటి అణచివేత గిరిజనులు లేదా ఇతర పేద ప్రజల మీద అటవీ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో దౌర్జన్యాలు, దోపిడీలు, అత్యాచారాలు ఇవి కనుక కొనసాగుతూ ఉంటే, మావోయిస్టులు కాకపోతే మావోయిస్టులందరినీ చంపినా కానీ మరొక కొత్త శక్తులు పుట్టుకొస్తాయి. మనం చూస్తున్నాం. పాకిస్తాన్లో మొన్న రైలుని పేల్చేసినటువంటి బెలూచిస్తాన్ ఉగ్రవాదుల గురించి చదువుకున్నాం. ఆ బెలూచిస్తాన్ ఉగ్రవాదులు అంతకుముందు ఉన్నటువంటి ఉగ్రవాదులందరినీ కూడా అంతం చేసేసారు. వాళ్ళన్నీ కూడా ఆ ఉద్యమాన్ని అణిచివేశారు. కానీ ఆకస్మికంగా కొత్త అవుట్ఫిట్ పుట్టుకొచ్చి ఆ బెలూచిస్తాన్ రైలును పట్టుకొని సైన్యాన్ని ఏ విధంగా చంపేసిందో మనం చూసాం. అందుకని సమస్య మూలానికి వెళ్లకుండా, సమస్య దాన్ని పరిష్కరించకుండా అమిత్ షా గారు కాదు ఇంకెవరైనా వచ్చి 100 గడువులు పెట్టినా కానీ అది అణిచివేయడం అనేటువంటి ఎవరి తరం కాదు. ప్రపంచంలోనే ఎక్కడ ఎవరి తరం కాలేదు. అందుకని ఎక్కడొక్కడ ఫుల్ స్టాప్ పడాలి. ఆ ఫుల్ స్టాప్ పడాలంటే చర్చలు ఒక మార్గం, డెమోక్రసీ కనుక. ఆ చర్చలు జరపడానికి మీకేమిటి ఇబ్బంది? ఒకవేళ మీరు నిజంగా మేము చర్చలు జరపము అనుకుంటే బండి సంజయ్ గారు ఎవరంటే చెప్పడానికి? హూ ఈజ్ హీ? ఆయన ఏమన్నా క్యాబినెట్ మినిస్టరా? ఒక విధాన నిర్ణయం తీసుకునే దానిలో ఆయన ఏమన్నా భాగస్వామిగా ఉంటాడా? 3 దంతర్లలో చివరి దంతర్లో ఉన్నటువంటి ఒక సహాయ మంత్రి, దేశంలో ఒక ప్రధానమైనటువంటి ఒక చర్చ జరుగుతూ ఉంటే అమిత్ షా గారు కదా మాట్లాడాల్సింది. బండి సంజయ్ గారు మాట్లాడేదానికి ఏమి శాంటిటీ ఉంటుంది? ఏమైనా క్యాబినెట్ అటువంటి నిర్ణయం తీసుకుంటే ఎస్ మా క్యాబినెట్, మా మంత్రివర్గం అటువంటి నిర్ణయం తీసుకుంది అని చెప్పమనండి బండి సంజయ్ గారిని. అట్టగాదు కదా చెప్తా ఉంది. మీడియాలో ప్రచారం కోసం బండి సంజయ్ గారు కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కదా. సహాయ మంత్రి క్యాబినెట్ మంత్రి కాదు, ఇండిపెండెంట్ పోర్ట్ఫోలియో కూడా కాదు ఆయనకి. సహాయ మంత్రి ఎట్లా చెప్తాడు విధాన నిర్ణయాన్ని, కేంద్ర ప్రభుత్వ విధాన నిర్ణయాన్ని? అసలు నిర్ణయం తీసుకుందా క్యాబినెట్ తీసుకుంటే క్యాబినెట్ ప్రకటించేది కదా. మనం చూసాం కదా కులగణం గురించి ఎంత హడావుడి చేశారో, ఎంత రచరచ చేశారో. ఇది హిందూ సమాజాన్ని చీల్చి వేస్తుంది, ఇది హిందూ సమాజాన్ని ముక్కలు చేస్తుంది, అది చేస్తుంది, ఇది చేస్తుంది అని చెప్పినటువంటి వాళ్ళు ఆ కులగణం గురించి మేము హిందూ సమాజం కోసమే మళ్ళీ మేము కులగణం చేస్తున్నామని చెప్పేసి చెప్పారు. అటువంటి నిర్ణయం ఏమన్నా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నదా? తీసుకుంటే ప్రకటించాలి. ప్రకటిస్తే వీళ్ళ సొమ్మేం పోయింది?
బహిరంగ రహస్య రహస్యం కాదు కదా. ఉమ్, ఎస్, మేము మావోయిస్టులతో చర్చలు జరపం, మేము చేసేది మేము చేస్తాము అని చెప్పమానండి. అప్పుడు ఈ శాంతి కమిటీ ఏం చేస్తుంది, లేదా మావోయిస్టులు ఏం చేస్తారు, లేదా చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్నటువంటి దానికి మద్దతు ఇచ్చేటువంటి పార్టీలు ఏం చేస్తారు ఏమిటనేటువంటిది అది వేరు. అదేమీ చెప్పకుండా మధ్యలో బండి సంజయ్ గారు వచ్చి ఇక్కడ మాట్లాడితే సరిపోతుందా? కేంద్ర ప్రభుత్వం కదా బాధ్యతాయుతంగా చెప్పాల్సింది. ఉమ్, అందుకని డెఫినెట్ గా ఒక వైఖరిని చెప్పమానండి. మీరు మాట్లాడతారా లేదా, మాట్లాడితే ఏం మాట్లాడతారు, లేదా మీ షరతులు చెప్పండి. ఇదిగో మేము ఫలానా షరతులతో కనుక అంగీకరిస్తే మేము చేస్తాం. ఇప్పుడు మన ప్రేమ్ గాంధీ గారు అంటున్నారు వాళ్ళు ఆయుధాలతో వస్తే ఎట్లా కానీ. మరి అంత అమాయకంగా ఉంటారండి ఎవరైనా? ఆయుధాలు పట్టుకొని వస్తారా? అదే. మధ్యవర్తులు కదా ముందు మాట్లాడేది. ముందు చంద్రకుమార్ లాంటి విశ్రాంత న్యాయమూర్తులు వీళ్ళు కదా మాట్లాడేది. ఉమ్, వీళ్ళతో మాట్లాడటానికి కూడా మీరు సమయం ఇవ్వరు, లేదా సుముఖత చూపరు. వీళ్ళు ఆయుధాలు ఏమైనా తీసుకొని వస్తారా? ఈ ముసలి వాళ్ళందరూ, హరిగోపాలు లేకపోతే వీళ్ళందరూ ఆయుధాలను మోయినాలు కూడా మోయలేరు కదా, పెద్ద ఆయుధాలను వీళ్ళు కనీసం. అందుకని అది కాదు చేయాల్సింది. మీకు అసలు డిస్కషన్స్ చేయడానికి అటువంటి డెమోక్రటిక్ ప్రాసెస్ మీద నమ్మకం ఉందా లేదా అనేటువంటి ప్రశ్న. అటువంటి నమ్మకం ఉన్నట్టు కనపడలేదు. నమ్మకం లేనప్పుడు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, వీళ్ళ పని వీళ్ళు చేస్తారు, రాజ్యం పని రాజ్యం చేస్తే. గతంలో ఏ విధమైనటువంటి అణిచివేతలు, మావోయిస్టులను అణిచివేసేటువంటి పేరుతోటి గిరిజన పల్లెల మీద దాడులు చేయటం, వాళ్ళని భయప్రాంతం చేయటం, స్త్రీల మీద మానభంగాలు చేయటం, ఇతర అనేకమైనటువంటి ఇవన్నీ ఎవరు చేయమని ఇచ్చారండి? ఎవరిచ్చారు? పోలీసు అధికారులకు కానీ లేదా సైనిక బలగాలకు కానీ భయభ్రాంతులు చేసి వాళ్ళ ద్వారా వాళ్ళని ఎళ్ళగొట్టించడానికి జనం మీద దాడి చేస్తున్నారు. దీనిలో ఆ కోణం కూడా ఉంది కదా. ఆపరేషన్ గగార్ పేరుతోటి ఆదివాసీల మీద కూడా దాడులు చేస్తున్నారు అనేటువంటి విమర్శలు వస్తున్నాయి కదా. ఆదివాసుల మీద దాడి చేయడానికి ఎవరు అధికారం ఇచ్చారు? పోలీసు బలగాలకి. అందుకని ఇక్కడ మానవ హక్కుల సమస్య ఉన్నది, శాంతి భద్రత సమస్య ఉన్నది, రాజకీయ ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఇందులో ఎప్పుడు ఉన్నాయి. అందుకని మేము చర్చలు జరుపుతాము. రెండే ఏం చెప్తారో చంద్రకుమార్ గారు అని పిలిచారనుకోండి, అప్పుడు చంద్రకుమార్ గారు ఏం చెప్తారో లేకపోతే హరగోపాల్ గారు ఏం చెప్తారో అనేటువంటిది తెలుస్తుంది. అసలు అటువంటి అవకాశం ఏమీ లేకుండా మధ్యలో బండి సంజయ్ గారు ఏ హోదాతో చెప్పారు, ఏ బాధ్యతతో చెప్పారు ఆయన? అందుకని డెఫినెట్ గా చర్చలు జరపాలి. దానికి ముందస్తు షరతులు అటువైపు నుంచి కానీ ఇటువైపు నుంచి కానీ ఉండకూడదు. చర్చలకు వాతావరణం ఏంటి? దాడులు అనేటువంటివి తాత్కాలికంగా నిలిపేయండి, శాశ్వతంగా నిలిపేయమని చెప్పేసి ఎవరు కోరట్లేదుగా. ఈవెన్ శాంతి కమిటీ కూడా శాశ్వతంగా నిలిపేయమని చెప్పట్లేదుగా. ఒక నెల రోజులు ఆపండి, 2 నెలలు ఆపండి, మాట్లాడండి. ఎవరైనా ఉల్లంఘించట్లయితే మీరు యాక్షన్ తీసుకోండి. ఎవరైనా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, పాకిస్తాన్ భారతదేశం మధ్య సరిహద్దుల్లో ఎవరు సరిహద్దు గీత దాటి కాల్పులు జరపకూడదు అనేటువంటి ఒక ఒప్పందం ఉంది. దాన్ని మనం ఉల్లంఘించినా అటు ఉల్లంఘించినా కానీ రెండో వాళ్ళు కాల్పులు జరుపుతారు. ఇది కూడా అంతే. అందుకని అటువంటి ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ ని ఎందుకు నిరాకరిస్తున్నారు అనేదే ఇక్కడ సమస్య. ఇక్కడ ఎవరు మావోయిస్టులని వాళ్ళ చర్యల్ని, వాళ్ళు చేసినటువంటి పనుల్ని గతంలో కానీ లేదా ఇప్పుడు కానీ లేదా భవిష్యత్తులో కూడా ఇట్లాగే మేము చంపుతామని ఎవరన్నా అంటే వాళ్ళని ఎవ్వరూ సమర్థించట్లేదు. అనేక దేశాల్లో మావోయిస్టులతో అంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు, పక్కనే ఉన్నటువంటి నేపాల్ ఉన్నది, లాటిన్ అమెరికా దేశాలు ఉన్నాయి. ఈ దేశాలన్నింటి అనేక మంది మావోయిస్ట్ అవుట్ఫిట్లు ఉన్నారు. వాళ్ళందరితో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు చర్చలు జరిపాయి, ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఆయుధాలు పట్టి సంవత్సరాల తరబడి ఆయుధ శిక్షణలో ఉన్నటువంటి వాళ్ళందరినీ చివరికి మిలిటరీలో కూడా చేర్చుకున్నారండి. ఒక విభాగంగా మిలిటరీలో కూడా చేర్చుకున్నారు, పారామిలిటరీలో చేర్చారు. అందుకని అనేకమైనటువంటి పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతులు ఏమి లేకుండా మేము అడ్డగోలుగా మేము చంపేస్తాము అని అంటే ఈ డెమోక్రసీలో ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా దాన్ని సమర్థించరు అనేది. ప్రేమది గారు, ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో, లేకపోతే ఎక్కడైతే దోపిడీ జరుగుతుందో, ఎక్కడైతే అణచివేత జరుగుతుందో అక్కడ ప్రతిసారి ఇంకో 50 ఏళ్ళైనా కూడా నక్సలిజం అనేది పుట్టుకొస్తూనే ఉంటుంది. కాబట్టి దీన్ని అణచివేయటము ఎవరి తరం కాదు అనేది ఒక వర్షన్. అయితే ఎందుకు శాంతి చర్చలకి కేంద్ర ప్రభుత్వం అంగీకరించట్లేదు అనేది కోటేశ్వరరావు గారు చెప్పినట్టు ఒకేసారి అయితే ప్రభుత్వంతో జరపరు, మధ్యలో మధ్యవర్తులు ఉంటారు, షరతులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కదా.